వల్ల ఏమవుతుందంటే అది మన మైండ్లో కూర్చుంటుంది. తర్వాత వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యం రాసుకోకపోతే ఏమవుతుందంటే గాలికి విని గాలికి పోయినట్టు ఉంటుంది. తర్వాత గుర్తు చేసుకున్నామంటే ఏమి కూడా రాదనమాట. కాబట్టి ఆ సబ్జెక్టు మీ దగ్గర ఉంటే అది మిమ్మల్ని కాపాడుతుంది. హల్లెలూయా. ఎందుకు అని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే వినుట వలన విశ్వాసం వచ్చును, వాక్యం వినటం వల్లనే విశ్వాసం వస్తుందని రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు. కాబట్టి మనము సాక్ష్యాలు విన్నా, ప్రవచనాలు విన్నా విశ్వాసం రాదు. వాక్యం విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే మనకు విశ్వాసం వస్తుందో అప్పుడే దేవుని యొక్క కార్యాలు అనేటివి జరుగుతాయి. విశ్వాసం లేకపోతే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగదు. కాబట్టి మనలో విశ్వాసం పెంచుకోవడానికి మనం ఖచ్చితంగా బైబిల్ని చదవాలి, బైబిల్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడుగుతాడు. నాకు కూడా అడుగుతాడు, నువ్వు ఏం నేర్పించినావు అడుగుతాడు. ఈరోజు జరిగే ఈ ప్రేయర్ కావచ్చు, నేను చెప్పే వాక్యం కావచ్చు, ఇదంతా కూడా పరలోక రాజ్యంలో అంతా రికార్డ్ అవుతుంది. తర్వాత వినేవాళ్ళు మీరు కూడా ఏ విధంగా వింటున్నారో, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, దానికి ఏమైనా రెస్పెక్ట్ ఇస్తున్నారా, ఇవన్నీ కూడా దేవుడు అక్కడ రికార్డ్ చేసుకుంటాడు. దీన్ని బట్టి మన ఫ్యూచర్ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని బిడ్డలమే ఉన్నాం. మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి. తర్వాత చదువుకు మించింది సంస్కరణ అన్నమాట. చదువు లేకపోయినా సంస్కరణ అనేది ఉండాలి. కాబట్టి ఈ సంస్కరణ అనేది బైబిల్ వాక్యం ద్వారానే మనకి వస్తుంది. హల్లెలూయా. వాక్యం ఇక్కడ నేను ఫ్రీగా చెప్తున్నాను. మీరు బయట ఉంటే వాళ్ళు ఫ్రీగా చెప్పరు, పైసలు తీసుకుంటారు. అప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది మీకు. ఇక్కడ ఫ్రీగా నేను చెప్తా ఉన్నప్పుడు మీరు దీన్ని రిసీవ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ వాక్యం మీ లోపల పనిచేస్తుంది. ఎందుకంటే ఆశీర్వాదం రావాలన్నా, స్వస్థత రావాలన్నా, విడుదల రావాలన్నా అది ఓన్లీ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం ద్వారానే వస్తుంది. వాక్యం ద్వారానే వస్తుంది. వాక్యం మించి ఏముండదు. ఎందుకంటే దేవుడు వెలుగు కలుగును గాక అనగానే వెలుగు వచ్చింది. యేసు ప్రభు మన కొరకు చనిపోవటం వల్ల మనకు పాప క్షమాపణ వచ్చింది. ప్రతి దాంట్లో వాక్యమే ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ అయినా టచ్ చేయండి. జ్యోతిష్యం సబ్జెక్ట్ తీసుకోండి, లేకపోతే జాతకాలు తీసుకోండి, సోది చెప్పటం తీసుకోండి, తర్వాత ప్రవచనం చెప్పటం, దర్శనం చెప్పటం, ఏదైనా కానీ అదంతా కూడా బైబిల్లోకి వెళ్ళి వచ్చింది. పెద్ద గని అన్నమాట. దాన్ని తవ్విన కొద్ది వస్తూనే ఉంటుంది. అయితే ఆ వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి. నాకు చదువు రాదు బ్రదర్, మంచిగా వాక్యం వినండి. విన్నప్పుడు మీకే చెప్పినట్టు అనిపించినప్పుడు, ఓహో అవును నా లోపల ఇది లేదు కదా అని చెప్పి ఆ వాక్యానికి విధేయత ఇచ్చి, ప్రభు నా లోపల ఇది ఉంది, మరి ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడినావు, నేను దీన్ని వదిలేసుకుంటున్నాను అని దానికి రెస్పాండ్ అవ్వండి. దేవుడు రెస్పాండ్ అయ్యే వాళ్ళ మీద ఎక్కువ దృష్టి చూపిస్తాడు. పౌలు భక్తుడు ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు, గ్యాబ్రియల్ డోర్ క్లోజ్ చేయడం, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జనరల్గా మాట్లాడుతుంటే ఒక ఆయనకి కాళ్ళు లేవన్నమాట. అంటే కాళ్ళు ఉన్నాయి కానీ అందులో జీవం లేదు. పౌలు భక్తుడు చెప్తున్న ప్రతి మాటగా నేను రెస్పాండ్ అవుతున్నాడు. అరే ఈయన సువార్త వినేటట్టు ఉన్నాడు అని చెప్పి మొత్తం యేసుప్రభు గురించి కొద్దిసేపు మాట్లాడి, ఇప్పుడే నువ్వు లేచి నడువు అనగానే ఆయన ఆ మాటకు రెస్పాండ్ అవ్వటం వల్ల ఆయనకి ఏమైందంటే కాళ్ళు మళ్ళీ మంచిగా అయిపోయినాయి అన్నమాట. హల్లెలూయా. అంటే స్వస్థత అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే వాక్యానికి రెస్పాండ్ అయినప్పుడే జరుగుతుంది. కొంతమంది క్రైస్తవులు ప్రేయర్ చేసి దేవుడు ఏం చేయలేడు అనే స్టేజ్కి ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళలో విశ్వాసం అనేది వస్తలేదు. నాకు విశ్వాసం ఉంది బ్రదర్ అని అంటారు. నీకున్నది విశ్వాసం కాదు. విశ్వాసము దేవుని మీద, వాక్యం మీదనే పెట్టి దాని మీద నువ్వు నిలబడతావు. నీకు నిరీక్షణ ఉన్నది. నిరీక్షణ వేరు, విశ్వాసం వేరు. ఆ దేవుడు చేస్తాడు, ఫలానా ప్రవచనం చెప్పింది కదా, అది నెరవేరకపోతే నెరవేరలేదు. దేవుడు చెప్తే కూడా నెరవేరలేదు. అది విశ్వాసం కాదు, అది నిరీక్షణ అన్నమాట. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీ ఆత్మకి మీరే బాధ్యులు. హల్లెలూయా.
ఇక్కడ మనం చూసుకుంటున్నాం, కానీ చనిపోయిన తర్వాత తీర్పు తిన్నప్పుడు అందరూ నిలబడాలి. దేవుడు నీకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చినా, ఇంత డబ్బు ఇచ్చినా, తర్వాత నీకు ఇంత ఆరోగ్యం ఇచ్చినా, ఏం చేసినావు, నా దగ్గర నుంచి నువ్వు అసలు ఏం నేర్చుకున్నావు అని అడుగుతాడు. అడుగునప్పుడు నువ్వు జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. చాలా సంఘాల్లో ఇట్లా వాక్యం చెప్పి వాళ్ళని పెంచుతలేరు. ఓన్లీ స్వస్థతల గురించి, ఓన్లీ అద్భుతాల గురించి, లేకపోతే దేవుడు నీకు అన్నీ చేసేస్తారు, ఇవే చెప్పేస్తున్నారు. కానీ వాళ్ళలో మారు మనసు అనే స్థాయికి తీసుకొని వస్తలేరు. వాళ్ళు కూడా విశ్వాసులు కూడా అట్లనే తయారై అద్భుతం జరగంగానే ఆ చర్చ్ మానేసి వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటున్నారు. కానీ ఇక్కడ మనం అట్లా ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మనం వాక్యానికి విధేయత చూపించాలి. మన వాక్యం నేర్చుకోవడానికి మనం స్టూడెంట్స్ అన్నమాట. కాబట్టి మీరు మంచిగా తెరిచిన పుస్తకం లెక్క మీరు మనసు ఓపెన్ చేసి నేను చెప్పిన వాక్యాన్ని మీరు రిసీవ్ చేసుకుంటే ఆ వాక్యం నీ లోపల వచ్చి పనిచేస్తుంది. ఇంక నిన్ను ఎవరు డైవర్ట్ చేయటము, నిన్ను ఎవరు పడగొట్టటము ఇవన్నీ ఉండదు. హల్లెలూయా. ఆ వాక్యమే నేను ఎత్తబడే గుంపులో పరలోక రాజ్యంలో తీసుకుపోతాను. చాలామంది క్రైస్తవులకి ఎత్తబడే గుంపు ఉన్నది, దేవుడు సీక్రెట్గా వస్తాడు, తర్వాత దేవుడు మళ్ళా వస్తాడు, వచ్చిన తర్వాత మనందరికి మంచి ఉద్యోగాలు ఇస్తాడు, ఇవన్నీ విషయాలు తెలియదు. యేసుని నమ్ముకోవాలా, చనిపోతే పరలోకానికి పోతాం అంతే. అంతకు మించి ఏం తెలియదు. వాక్యం మనకు ఎంతైతే తెలుస్తుంటుందో దేవుని మీద అంత భక్తి పెరుగుతుంటుంది, అంత ప్రేమ పెరుగుతుంటుంది. తర్వాత మన విశ్వాసం కూడా అంత డెవలప్మెంట్ అవుతుంది. హల్లెలూయా. డబ్బులు ఇస్తే విశ్వాసం రాదు, ఆరోగ్యం వస్తే విశ్వాసం రాదు. ఎందుకంటే డబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఎంతోమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, మంచి ఆరోగ్యం ఉన్న వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాక్యం ఎప్పుడైతే నీకు దొరుకుతుందో నీలో విశ్వాసం అనేది పెరుగుతుంది. నీలో విశ్వాసం ఎట్లయితే పెరిగిందో అలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నీలో ఎంత విశ్వాసం ఉందో అంతవరకు అద్భుతం జరుగుతుంది. అందుకే యేసుప్రభు వారు చాలా దగ్గర నేను స్వస్థపరుస్తా అని చెప్పి నువ్వు నమ్ముచున్నావా అని అడిగాడు. అట్లా 12 చోట్ల అడుగుతాడు. 19 స్థానాల్లో అద్భుతాలు చేస్తే 19 రకాల అద్భుతాలు చేస్తే అందులో మ్యాక్సిమం మేజర్ సగం కంటే ఎక్కువగా 12 సార్లు యేసుప్రభు వారు నేను ఇది చేస్తా అని చెప్పి నువ్వు నమ్ముతున్నావా, నీకు విశ్వాసం ఉందా, నీ విశ్వాసమే నేను స్వస్థపరచను, ఇలాంటి మాటలు అనేటివి జరిగినాయి. కాబట్టి నువ్వు మంచి ఆరోగ్యం కావాలి, లేకపోతే భూమి మీద మంచి పొజిషన్ రావాలి, లేకపోతే దేవుని కోసం నువ్వు సాక్షిగా ఇక ఏదైనా కానీ నీలో నువ్వు వాక్యాన్ని ఎంత రిసీవ్ చేసుకుంటావో ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ మీద అంత పని జరిగిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నేను ఇక్కడ సేవ చేస్తున్నాను అని అంటే కేవలం ఓన్లీ వాక్యం, నా మీద ఉన్న అభిషేకం కాదు, లేకపోతే నాలో ఉన్న వరం కాదు. వాక్యం నా లోపల డీప్గా ఉంది కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా కానీ దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. నా జీవితం మొత్తంలో ఈ జూలై నెలలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాలేదు. మొన్న జూలై 18కి ఎప్పుడు చాలా జీవితం మీద విరక్తి వచ్చేసింది. అక్కడ ఊరికి పోదాం, వైజాగ్ విజయనగరం ఊరికి పోదాం అంటే చాలా ప్రాబ్లం ఎందుకో తెలియదు. మళ్ళీ ఈ జూలై నెలలోనే ఎక్కువ ప్రేయర్స్ కావచ్చు, బైబుల్ రీడింగ్ కావచ్చు ఎక్కువ చేసిన. జీవితం మొత్తం అంతా చేయలేదు. ఆ ప్లేస్లో వేరేవాడు ఉంటే వదిలేస్తాడు, కానీ నేను వదిలేయలేదు. దానికి కారణం ఏంటంటే నాలో వాక్యం ఉంది. హల్లెలూయా. ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే నిరీక్షణలో నడిపిస్తుంది. ఈరోజు కాకపోతే దేవుడు నన్ను లేపుతాడు. కాబట్టి ఇప్పుడు సెట్ అయిపోయినా నేను. కాబట్టి దేవుని ప్రియమైన వారారా, నువ్వు ఎక్కడ వెళ్ళినా, ఏ చర్చికి పోయినా, ఏ దైవజనం దగ్గర పోయినా వాక్యము లేకపోతే నువ్వు వర్కౌట్ కావు, నువ్వు ఫలించలేవు. యేసుప్రభు శిష్యులు చాలామంది చదువురాని వాళ్ళే, కానీ వాళ్ళు ప్రపంచాన్ని షేక్ చేసారు, చనిపోయిన శవాన్ని లేపారు. వాళ్ళ మరణం వస్తే కూడా దానికి ఏం భయపడకుండా వాళ్ళు ముందుకు పోయారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళలో వాక్యం ఉంది. కాబట్టి దేవుని ఒక వాక్యం ఏ దైవజనుడు చెప్పినా ఆ వాక్యాన్ని బాగా ఇంట్రెస్ట్గా మనం తీసుకోవాలి. యూట్యూబ్లో వాక్యం విన్నా, లేకపోతే ఎక్కడైనా మీటింగ్స్కి పోయినా, లేకపోతే చర్చికి పోయినా ఖచ్చితంగా బుక్కు, పెన్ను తీసుకుపోయి ఆ రెఫరెన్స్ రాసుకోవాలి. వాళ్ళు ఏదైనా పాయింట్స్ చెప్పినారంటే అది మనకు మంచిగా అనిపించిందంటే దాన్ని రాసుకోవాలి అంతే. అప్పుడు అది ఏమవుతుందంటే దేవుడికి అరే వీడు చాలా విధేయత చూపిస్తున్నాడు, వీరికి చాలా నేర్చుకునే మనసు ఉందని చెప్పి మన బాడీ ద్వారా దేవునికి సిగ్నల్ వెళ్తుంది. అప్పుడు దేవుడు తన ప్రత్యక్షతలు, తన మర్మాలు, తన రహస్యాలు తన భక్తులకు చెప్పుకుంటాడు. హల్లెలూయా.
నువ్వు ఒక స్వస్థత కోసమే వచ్చినావు, లేకపోతే అప్పులు పోవాలని కోసమే వచ్చినావు. అప్పులు పోయిన తర్వాత ఏం చేస్తావు? ఒక రోగం ఉంది, ప్రేయర్ చేసినావు, రోగం తగ్గిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఎంతవరకు నువ్వు నిలబడతావు? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి వాక్యము కొన్ని రోజుల తర్వాత వాక్యం దొరకదు. బైబిల్ని తగలబెట్టేస్తారు, బైబిల్ని డిలీట్ చేసేస్తారు, బైబిల్ చదువుతామంటే చంపేస్తారు. ఇలాంటి కాలం రాబోతుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యం కానీ మీరు కానీ నేర్చుకుంటే ఇది ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతుంది. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, వాక్యం గురించి మనం ఈరోజు చూద్దాం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసి లోపల చేసే కార్యాలు. రాసుకోండి. పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసి లోపల చేసే కార్యాలు. రాసుకునే వాళ్ళు రాసుకోండి. పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసి లోపల చేసే కార్యాలు. హల్లెలూయా. 7 కార్యాలు ఉన్నాయి. ఆ 7 కార్యాలు నేను చెప్తాను, ఆ తర్వాత మనం ముగించుకుందాం వాక్యం. రైట్. దీనికి మూల వాక్యం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఈ 3 వచనాలు. ఈ వాక్యం మీకు కానీ అర్థమైతే మీరు బాగా దేవుళ్ళ చాలా డీప్గా వెళ్ళిపోతారు. మీరు అసలు మీకు ఏం సపోర్ట్ లేకపోయినా మీరు డీప్గా వెళ్ళిపోతారు. మీరు ఎంత ఆశీర్వదింపబడ్డారు, ఒక నిజమైన ఆశీర్వాదం ఏంది, దేవుడిచ్చిన గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏందో ఈరోజు నేను చెప్పబోయే వాక్యంలో మీకు రివీల్ అవుతుంది. ఈ వాక్యం చెప్పేటప్పుడు చాలా ఫోన్స్ వస్తాయి, తర్వాత ఎవరెవరో వస్తారు. వాళ్ళని ఎవరిని మీరు పట్టించుకోకండి, మీరు చాలా కోల్పోతారు. ఎందుకంటే డబ్బులు పెడితే కూడా వాక్యం దొరకదు. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదువుకుందాం. రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు గురించి మనం ఆలోచిస్తే ఎవరైనా యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17, 18 వచనాలు ఎవరైనా బైబిల్ వచ్చిన వాళ్ళు చదవండి. 3 వచనాలు. వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. మరి మీకున్న ఆసక్తిని బట్టి నేను ఎంతోగానో ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ వాక్యం చాలా డీప్, చాలా డీప్. మీకు ఇది కానీ అర్థమైతే మీరు చాలా పొందుకుంటారు. అసలు ఈ వాక్యం చెప్పిన తర్వాతనే మీకు అర్థమైపోతుంది, అరే ఇంత పెద్ద సబ్జెక్ట్ నేను ఎట్లా మిస్ అయినాను అని చెప్పి. నేను చాలాసార్లు చెప్పిన ఈ సబ్జెక్టు, దాంట్లో మనం కొంచెం ఇప్పుడు డీప్గా పోతున్నాం అంతే. హల్లెలూయా. ఇది ఒక్కటి మనకు అర్థం అవ్వాలి. దేవుడు మరి మనుషులకి, విశ్వాసులకు ఇచ్చిన గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, నేను మిమ్మల్ని అనాథులుగా వదలను, నేను మళ్ళా మీ దగ్గరకు వస్తాను. నేను ఆదరణకర్త, మరి ఒక ఆదరణకర్త రావటానికి కొరకు తండ్రిని నేను వేడుకుంటాను, నేను ప్రార్థన చేస్తాను. నేను పోతేనే ఆయన వస్తాడు. నేను మిమ్మల్ని అనాథులుగా వదలను, నేను మళ్ళా మీ దగ్గరకు వస్తాను అని యేసుప్రభు వారు చెప్పారు. ఇది అంతా ఈ 14వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో ఎవరి గురించి చెప్పారు అంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పిండు. హల్లెలూయా. అయితే ఇక్కడ తెలుగు బైబిల్లో మనం చూస్తే మరి యొక్క ఆదరణకర్త అనే వర్డ్ ఏదైతే ఉందో గ్రీక్లో
పర్కాలెటోస్ పర్కాలెటోస్ అనే వర్డ్ని ఉపయోగించారు. ఈ మాట రాసుకోండి, పర్కాలెటోస్. అది గ్రీకు మాట అన్నమాట, పర్కాలెటోస్. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆదరణకర్త అంటే గ్రీక్లో ఏమని వర్డ్ రాసిర్రంటే మాట పర్కాలెటోస్. ఈ పర్కాలెటోస్ అనే మాటకి 7 అర్థాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ 7 అర్థాలు మనం తెలుసుకోవాలి. నంబర్ 1 ఫస్ట్ ఏంటంటే ఆదరణకర్త. రాసుకోండి, ఆదరణకర్త. ఒక విశ్వాసి లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆదరణకర్త. దాని పక్కన అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. నెక్స్ట్ ఆలోచనకర్త. సెకండ్ పాయింట్ కింద రాసుకోండి, నీట్గా రాసుకోండి, స్లోగా. ఆలోచనకర్త. దీనికి రెఫరెన్స్ ఏంటంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. పక్కన రాసుకోండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. రైట్. తర్వాత మూడవది సహాయకుడు. మూడో పాయింట్ ఏంటంటే సహాయకుడు. పక్కన హెల్పర్ అని కూడా రాసుకోవచ్చు. దీనికి రెఫరెన్స్ ఏంటంటే కీర్తనలు 54 4వ వచనము. కీర్తనలు 54 4వ వచనము. నెక్స్ట్ విజ్ఞాపనకర్త. విజ్ఞాపనకర్త. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ విజ్ఞాపనకర్త. దీనికి సంబంధించిన రెఫరెన్స్ పక్కన రాసుకోండి. రోమియోలకు రాసిన పత్రిక రోమా అని రాసుకోండి. రోమా 8వ అధ్యాయము 26-27 వచనం. రోమా 8వ అధ్యాయము 26-27 వచనం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఉత్తరవాది. ఉత్తరవాది. పక్కన అడ్వకేట్ అని కూడా రాసుకోవచ్చు. ఇంగ్లీష్లో అడ్వకేట్ అనమాట, తెలుగులో ఉత్తరవాది. దీనికి సంబంధించిన రెఫరెన్స్ యెషయా గ్రంథం 43వ అధ్యాయము 26వ వచనం. యెషయా 43:26వ వచనం. రైట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ 6th పాయింట్ బలపరచువాడు. బలపరచువాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. దీనికి కూడా రెఫరెన్స్ అదే, యెషయా 11:2. తర్వాత ఇంకొక రెఫరెన్స్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. రైట్. నెక్స్ట్ పాయింట్ సంసిద్ధుడు. సంసిద్ధుడు.
ఎఫెస్సులకు రాసిన పత్రిక 3:16 దీనికి రెఫరెన్స్. రైట్, ఓకే. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం వాక్యంలో విందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ బిడ్డలు వాక్యం వింటున్నారు. ఈ వాక్యం వారిలో ఫలించును గాక. ఈ వాక్యం ద్వారా వాళ్ళ కళ్ళు ఓపెన్ చేయండి. నూతన బలం దయచేయండి, నూతన అభిషేకం దయచేయండి, నూతన పరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది, దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ఏ వాక్యం తెలుసుకుంటున్నాము అంటే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. ఒక విశ్వాసి జీవితంలో దేవుడు ఏమేమి చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మళ్ళీ యేసు ప్రభువే. హల్లెలూయా, బాగా అర్థం చేసుకోవాలి. ఏ రోజైతే మనము యేసు ప్రభువుని మనం సొంత రక్షకుడుగా అంగీకరించి మనం బాప్తిజం తీసుకుంటాము, నేను పాపిని అని చెప్పి మనం ఎప్పుడైతే మన పాపం నిమిత్తం మనం ఒప్పుకొని మన పాపాలు కడుక్కుంటామో ఆ రోజు యేసు ప్రభు వారు తన ఆత్మ మన లోపల వస్తుంది. ఇప్పుడు ఆ దేవుని ఒక ఆత్మ ఎక్కడ ఉన్నది అంటే నీ లోపలనే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ చేస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ చేస్తే మనతో పాటు దేవుని ఒక ఆత్మ ఉంది. నా లోపల దేవుని ఒక ఆత్మ ఉంది, నీ లోపల కూడా దేవుని ఒక ఆత్మ ఉంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ దేవుని ఒక ఆత్మ ఏం చేస్తాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన ఆదరణకర్త, ఆదరించువాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని ఆదరిస్తాడు. మనకి విషయం తెలియదు, మనం ఏం చేస్తాము అంటే వాళ్ళు ఆదరిస్తేమో వీళ్ళు ఆదరిస్తేమో అని ఫోన్లు చేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. కానీ రియల్ ఆదరణ అనేది దేవుని ఒక ఆత్మ ద్వారా వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఒక బాధలో ఉన్నావు, ఒక వేదనలో ఉన్నావు, వెంటనే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. లేకపోతే ఎవరో ఒక సేవకుడిని పంపిస్తాడు, లేకపోతే ఒక విశ్వాసిని పంపిస్తాడు, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. లేకపోతే నువ్వు ఎక్కడికో ప్రేయర్కి వెళ్ళినావు, అక్కడ నీకు వాక్యం ఆదరణ వస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? ఈ ఆదరణ ఎలా వస్తుంది అని అంటే హల్లెలూయా, దేవుని ఒక పరిశుద్ధాత్మ నిన్ను ఆదరించడానికి ఆయా సమయాల్లో కొంతమంది వ్యక్తుల దగ్గర తీసుకుపోతాడు, లేకపోతే ఆ వ్యక్తుల మన దగ్గరకు వచ్చేటట్టు చేస్తాడు, లేకపోతే ఆ వాక్యం మన దగ్గరకు వచ్చేటట్టు చేస్తాడు. అంటే ఒక విశ్వాస లోపల దేవుని ఒక ఆత్మ ఈ విధంగా చేస్తాడు. అందుకే మనకు ఆదరణ అనేది కలుగుతుంది. అదే మీరు యేసు ప్రభుని నమ్మని వ్యక్తులను చూడండి, ఆదరణ ఉండదు వాళ్ళకి. ఆదరణ లేకనే వాళ్ళు ఏం చేస్తారంటే తాగాల, తినాల, ఎంజాయ్ చేయాలి, ఏమేమో చేస్తారు. డ్రగ్స్కి అలవాటు అవుతారు, తర్వాత సిగరెట్కి అలవాటు అవుతారు, మందుకు అలవాటు అవుతారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆదరణ లేదు. లేకపోతే ఒక మంచి దైవజనుని పంపించి ఆయనను ఒక సొంత తండ్రిగా, లేకపోతే ఒక సొంత అన్నగా కూడా, లేకపోతే ఒక మంచి పాస్టమ్మని పంపించి ఆమెను ఒక తల్లిగా, ఒక అక్క లెక్క మనకు పెడతాడు. వారి లోపల ఉండి కూడా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే మనం పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెప్పాలి ఇప్పుడు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, రెండో పాయింట్ ఏంటంటే ఆలోచనకర్త. మనకి ఏ టైంలో ఎలాంటి ఆలోచన తీసుకోవాలో ఆయన ఏం చేస్తాడు అని అంటే మనకు ఆలోచన ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని ఒక ఆత్మ ఆలోచన మనం తీసుకోవాలి, మన ఇష్టానుసారంగా మనం వెళ్ళి మోసపోతాం. హల్లెలూయా. దేవుని ఒక ఆలోచన మనం ఎట్లా తీసుకోవాలంటే, ప్రభువా నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను, నేను చేయాలా వద్దా, నేను వెళ్ళాలా వద్దా అని మీరు కానీ దేవుడిని అడిగారు అనుకో, దేవుడు వెంటనే చెప్తాడు వద్దు అని. ఎట్లా చెప్తాడు బ్రదర్ అంటే నీకు వాయిస్ అన్నా వినిపిస్తుంది, నీకు స్వరం అన్నా వస్తుంది, నీకు కళలో అయినా తెలుస్తుంది, లేకపోతే ప్రవచనమైనా వస్తుంది, లేకపోతే నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నావు అనుకో, నీకు అక్కడ ఆన్సర్ దొరికేస్తుంది. హల్లెలూయా. అంటే ఒక విశ్వాసికి దేవుడు ఇచ్చిన పెద్ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అన్నమాట. ఇది తెలియక మన మైండ్ నాకేం ఆలోచన వస్తలేమంట. నీకు రాదు కాబట్టి ఆయన ఇచ్చిండు. కాబట్టి దేవుని ప్రియమైన వారలాగా ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్త కాబట్టి నీకు మంచి మంచి ఆలోచన ఇస్తాడు. ఏ సిచ్యువేషన్లో కూడా నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు.
నువ్వు అడగాల దేవుడిని, ప్రభా నేను ఏం చేయాలి? ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆన్సర్ వచ్చేంత వరకు వేచి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే మనతో మాట్లాడతాడు. నేను వివాహ విషయంలో ఏం చేసినాను అంటే దేవుణ్ణి అడిగిన, మన శ్వేత సిస్టర్ని చేసుకోవాలా వద్దా అని చెప్పి. దేవుడు చేసుకో అని చెప్పాడు. నాకు కన్ఫర్మేషన్ కావాలన్నా. హల్లెలూయా. దాదాపు ఒక 5-6 కన్ఫర్మేషన్లు ఇచ్చాడు. ఇది దేవుడే చెప్పిండు అని చెప్పి వాక్యంలోకి వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకున్నాం, స్వరం ద్వారా కన్ఫర్మేషన్ తీసుకున్నాం. నేనే కాదు వేరే వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ రావాలని అంటే దేవుడు అది కూడా చూపించాడు. హల్లెలూయా. అంటే మనం ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడిని మర్చిపోయి మనం సొంతంగా మనం పోయినాం అనుకో, లాస్ చాలా భయంకరంగా జరుగుతుంది. మనము పతనం అయిపోవటానికి, అప్పుల పాలం అయిపోవటానికి, లేకపోతే రోగగ్రస్తులం అయిపోవటానికి ఎవడో కారణం కాదు, మనమే. మనం రాంగ్ పర్సన్తో కలుస్తాము, రాంగ్ సిచ్యువేషన్స్లో మనం వెళ్తాము, తర్వాత రాంగ్ విషయాలు మనం చేస్తాము, గుంతలో పడతాం. హల్లెలూయా. చాలామంది విశ్వాసులు పడిపోవటానికి, వాళ్ళకున్న సంతోషం లేకపోతే వాళ్ళకున్న మంచి జీవితాన్ని పతనం చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆలోచనకర్త దగ్గర వచ్చే అవకాశం లేక వాళ్ళ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన. హల్లెలూయా. అయితే ఇప్పుడైనా కానీ నువ్వు ప్రతి విషయం కూడా దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు చెప్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకరోజు ఏమైందంటే నేను ఆంధ్రాకి సేవకి వెళ్ళాలి. సేవకి వెళ్ళాలన్నప్పుడు అటు వైజాగ్ పోవాలన్నా, ఇటు ఒంగోలు పోవాలన్నా, ఇటు చెన్నైకి పోవాలన్నా, లేదంటే అమలాపురం పోవాలన్నా, నాకే అర్థమవుతుంది ఎటు పోవాలన్నా. అప్పుడు నేను ప్రేయర్ చేసిన, ప్రభా నేను ఎక్కడ వెళ్ళాలో నాకు చెప్పు ప్రభా అని ప్రేయర్ చేస్తాను. దేవుడు ఏమన్నాడు అంటే అమలాపురంకి వెళ్ళు అని చెప్పాడు. ఇక బట్టలు చదువుకున్న బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే మన నూకరత్నమ్మక్క ఫోన్ చేసి బ్రదర్ ఇలా చాలా ఘోరం జరిగింది, నేను ఉల్లిగడ్డలు కట్ చేస్తుంటే వాళ్ళ ఇంటి పక్కన కాలువ ఉంటుండే అనమాట, పాత ఇంటి కాడ. ఆ కాలువ వెనక పడిపోయిందండి, ఆమెకు తెలియకుండా. హల్లెలూయా. ఇప్పుడే లేచిన బ్రదర్ కాలువ నుంచి ప్రేయర్ తీపించుకొని ఫోన్ చేసిన అంటే, అదే అక్కడ నేను మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పినాను. హల్లెలూయా. నేను ఇంకెక్కడో పోవాలి, ఎక్కడెక్కడో తిరగాలి, కానీ దేవుడు అక్కడ వెళ్ళమని చెప్పాడు. అక్కడ ఆమెకు ఆ ప్రాబ్లం వచ్చిందని నాకు తెలియదు, దేవునికి తెలుసు. కాబట్టి మనం ఏదైనా కానీ దేవుడిని మీరు అడిగితే దేవుడిని ఖచ్చితంగా చెప్తాడు. మాట్లాడే దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు, ఏదో ఒక సెన్స్ అన్న వస్తుంది, దేవుడు ఏదో ఒక రకంగా ఆపేస్తాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉండదు. హల్లెలూయా. చాలా 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 ప్రాముఖ్యం. కాబట్టి నీలో ఉన్న దేవుని ఒక ఆత్మ నీకు ఆ విధంగా సాయం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అనేవారు చాలా సెన్సిటివ్ ఆయన మాట వినకపోతే ఆయన చాలా ఫీల్ అవుతాడు. ఒకవేళ ఆయన మాట వింటే ఆయన తాండవం చేస్తాడు. ఎట్లా అంటే ఇప్పుడు సడన్లో నీకు ప్రేయర్ చేయాలా అని ఆలోచన వచ్చింది, అది దేవుడే పిలిచింది. సడన్లో మనకు 2 గంటలకు 3 గంటలకు మేలుకు వస్తుంది, ప్రేయర్ చేయి అని ప్రేరేపణ వస్తుంది. అది దేవుని ఒక ఆత్మ నీకు చెప్తుంటుంది. ఆ టైంలో ఎవరికో విడుదల రావటం, లేకపోతే ఆ టైంలో శత్రువు నీ మీద దాడి చేయటం ఇవి ఉంటాయి. కానీ ఆ టైంలో నువ్వు ప్రేయర్ చేయలేదనుకో, కథన అడ్డం పడిపోతుంది, చాలా పెద్ద అటాక్ అవుతుంది. మనం ప్రవీణ్ పగిడాల గారు చనిపోయినప్పుడు ఆయన సమాధి ఇక్కడ హైదరాబాద్లో చేసేది. ఆయన సమాధి హైదరాబాద్లో చేసినప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నాకు చెప్పాడు, ఈరోజు చాలామంది పాస్టర్స్ హైదరాబాద్కి వస్తున్నారు, నువ్వు ఈరోజు రాత్రంతా ప్రేయర్ చేయని చెప్పి దేవుని ఒక ఆత్మ నాతో చెప్పాడు. అయితే నేను ఏం చేసిన అంటే నేను అప్పటికే అలసిపోయినా అని చెప్పి రేపు పొద్దున్న చేయొచ్చులే, నైట్ చేస్తేనే అవుతుందా అని చెప్పి నేను కావాలని చెప్పి నేను చేయలే. తర్వాత నెక్స్ట్ ఒక 2-3 రోజుల తర్వాత ఏమైందంటే, నెక్స్ట్ డే ఏమైందంటే ఒక పాస్టర్కి యాక్సిడెంట్ అయింది, చనిపోయింది ఆయన. తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత ఒక ఏరియాకి నేను ప్రేయర్కి వెళ్ళినాను అనమాట. వెళ్తే బ్రదర్ ఇట్లా ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, ఆయన సమాధికి వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 16 మంది పాస్టర్లు చనిపోయాడని చెప్పాడు. హల్లెలూయా. 16 మంది చనిపోయినట్టు లెక్క వచ్చింది బ్రదర్. అంటే 16 కుటుంబాలు
16 సంఘాలు ఏమైపోయినాయంటే డిస్టర్బ్ అయిపోయింది. ఆ రోజు నేను రాత్రి ప్రార్థన చేసి ఉంటే ఆ 16 మంది బ్రతికేటోళ్ళేమో. హల్లెలూయా. నేను చెప్పింది మీకు బాగా అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు కొంతమందిని కోరుకొని ప్రేయర్ చేయమని చెప్తాడు. అది మనం మిస్ అయినామా చాలా మనం కాదు మనతో పాటు చాలా కోల్పోతాం. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతాయి. కొంతమంది ఇవన్నీ నమ్మరు, కానీ ఇది నిజం. ఇది నేను మొత్తం లాజిక్తో మాట్లాడుతున్నాను నేను. కాబట్టి దేవుని ఒక ఆత్మ ఆలోచనకర్త. నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా దేవుడు చెప్తాడు, ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలా, ఎక్కడికి అన్నీ దేవుడు చెప్తాడు. నువ్వు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి, నీ హెయిర్ స్టైల్ ఎట్లా, ఇవన్నీ కూడా దేవుడు చెప్తాడు. నీ భవిష్యత్తు ఎట్లుందో చెప్తాడు. ఆయనతో కానీ మనం పరిచయం ఏర్పాటు చేసుకుంటే మనం చాలా బలపడతాం. ఇంకెవ్వరి మీద కూడా మనకు చింత ఉండదు. ఆయన ప్రేమ చాలా అమోఘం అన్నమాట. కాబట్టి దేవుడు ఆలోచనకర్త. ఏదున్నా ఆయనకు అడగాల. మీరు అడగండి, ప్రభా నాకు డబ్బులు లేవు, మరి నేను ఎవరికి డబ్బులు అడగాల, నాకు ఎట్లా వస్తుందని అడగండి. దేవుడు వెంటనే ఎవరో ఒక పేరుని స్ట్రైక్ చేస్తాడు. నువ్వు వాళ్ళకి అడుగు, వాడు అప్పటికి కృష్ణాగారు ఉంటాడు, నీకు కూడా నమ్మకం ఉండదు, కానీ నువ్వు అడగంగానే వాడు ఇస్తాడు. ఎట్లా ఇస్తాడంటే దేవుని ఒక ఆత్మ ఆ వ్యక్తి దగ్గర పోయి కూడా పని చేస్తుంది, వాడిని ఒప్పిస్తుంది. తర్వాత అప్పు తీర్చడం కూడా నీకు చాలా ఈజీ అయిపోతుంది. మనం ఏం చేస్తామంటే ఆ ఒక్క దేవుని ఒక మాట, దేవుని ఒక స్వరం వినకుండా మనం సొంతంగా పోయి గుంతలో పడిపోతాం. అలాగే కాబట్టి మనకు ఒక ఆలోచనకర్త ఉన్నాడు. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే సహాయకుడు, హెల్పర్. దేవుని ఒక ఆత్మ చాలా గొప్ప హెల్పర్ అన్నమాట. నీకు బట్టలు ఉతికేది ఉంది, అంట్లు తోమేది ఉంది, లేకపోతే ఇల్లంతా సాఫ్ చేసేది, నీ దగ్గర ఎవ్వరు లేరు. నువ్వు జస్ట్ ప్రేయర్ చేయి, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవ, ఇప్పుడు నేను ఇదంతా పని చేయాలనుకున్నా, నువ్వు నాకు సాయం చేయని చెప్పు. నువ్వే పని చేస్తూ ఉండవు, పని చాలా ఈజీగా అయిపోతుంది, ఒకలాంటి సంతోషం వస్తుంది. ఆ పని అంతా చేసిన తర్వాత నీకు అసలు అలసటే ఉండదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను ఒక్కొక్కసారి ప్రేయర్కి వెళ్ళాలి అన్నప్పుడు నా బాడీ నాకు సపోర్ట్ చేయదు. అబ్బా అంత దూరం పోవాలి, నా అవసరమా అని చెప్పి. రాత్రంతా కూడా పోయినప్పుడు నిద్ర ఉండదు. మళ్ళీ అందరి ఇళ్ళల్లో పోయి ప్రేయర్లు చేయటం, సేవ చేయటం చేస్తాం, ఈజీ అయిపోతుంది. వేరేవాడైతే అడ్డం పడిపోతాడు. నేను ప్రేయర్ చేసుకుంటా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవ నా వల్ల అయితే కాదు, నేను బలహీనుని, నువ్వు నాకు సాయం చేయి. అందుకే మీరు ఏం చెప్తారంటే బ్రదర్ మీరు వచ్చి ప్రేయర్ చేసి అదే ఇదే అంటారు. అంటే ఆ దేవుని ఒక ఆత్మని నేను తీసుకొని వస్తాను అనమాట. కాబట్టి ఇక్కడ ఒక విశ్వాసిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ఒక ఆత్మ ఒక గొప్ప సహాయకుడు. మనం మనుషుల మీద ఆధారపడటం అవసరం లేదు. నీకు మనుషులే అవసరం ఉన్నప్పుడు వాళ్ళని కూడా దేవుని ఒక ఆత్ముడు ఏం చేస్తాడంటే అట్రాక్ట్ చేస్తాడు. నా కుమార్తెకి ఈ పని ఉంది, మీరు రండి, మీరు హెల్ప్ చేయండి అంటే ఇంత గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దేవుడు మనకి ఇస్తే ఇది అర్థం చేసుకోకుండా మనం ఎక్కడెక్కడో పోతాం, ఏమేమో చేస్తాం. హల్లెలూయా. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే ఆయన విజ్ఞాపనకర్త. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలు ఉంటాయి. అందులో ఏముంటుందంటే మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు తానే మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని లోపల ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే నీ కొరకు నిత్యమైన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, నీ లోపల నుండి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే ఏడుపు వస్తుంటుంది, చాలా ఏడుపు వస్తుంటుంది, చాలా ఏడుస్తాం. అసలు ఎందుకు ఏడుస్తామో తెలియదు. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడు అనుకున్నా. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ప్రేయర్ చేద్దామన్నప్పుడు ఎవరెవరి గురించో ప్రేయర్ చేస్తాం, గుర్తు తెలవడం కోసం ప్రేయర్ చేస్తూ ఉంటాం. నాకు అప్పుడప్పుడు కొంతమంది విశ్వాసులు కాన్ఫరెన్స్ ఉన్న వాళ్ళు బాగా గుర్తుకొస్తుంటారు. అసలు ఎంత గుర్తుకొస్తారంటే ఇక వర్ణనాతీతం అన్నమాట. ఇక వాళ్ళతో మాట్లాడాలా చేయాలని అనిపిస్తుంటుంది. హల్లెలూయా. దేవుని ఒక ఆత్మ నా లోపల నుండి గుర్తు చేసుకొని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి అంటే దేవుని ఒక ఆత్మలో మనం కానీ బాగా డైవ్ అయినప్పుడు, మనము ఆత్మ లోపల మనం లీలమైనప్పుడు ఇలాంటి అనుభవాలు అనేటివి జరుగుతాయి. ఆత్మలు ఎదగటం అంటే అదే అన్నమాట. హల్లెలూయా. ఎస్కే ఫ్రాన్సిస్ అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన
13-12 సంవత్సరాలు అప్పుడే ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన చెరువుల దగ్గర, నదుల దగ్గర పోయి బాగా ఏడిచేటోడు. ఇంటికి వస్తే ఆయన కళ్ళని చూసి వాళ్ళ అమ్మ నాన్న కొట్టేవాళ్ళు, ఎందుకు ఏడుస్తున్నావు అని. ఆయనకు తెలిసేది కాదు ఎందుకు ఏడిచేటోడు. హల్లెలూయా. తర్వాత ఆయన బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అర్థమైంది, అరే దేవుని ఒక ఆత్మ నా గురించి నా లోపల నుండి ఏడుస్తున్నాడు అని. కొండల మీద పోయి రోజంతా ప్రేయర్ చేసి ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసేటాడు. ప్రేయర్కే ఆయన 50 సంవత్సరాల జీవితం ఇట్లా ఇచ్చేసిండు అనమాట. నేను చూసిన గొప్ప దైవజంలో ఆయన కూడా ఒకడు అనమాట. ఇంకా బతికే ఉన్నాడు ఆయన. ఉంటే 75 మీద ఉంటాయి ఆయనకి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ గురించి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఆయన చదువుతున్న దినాల్లో ఆయన దేవుని ఒక ఆత్మతో బాగా సహవాసం చేసేవాడు. ఆయన దగ్గర వాచ్ లేకపోతే దేవుని అడిగేటోడు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడు టైం ఎంత అవుతుందన్న అనగానే కరెక్ట్గా 5:22 అని అనేటోడు. అక్కడ పోయి చూస్తే కరెక్ట్గా వాచ్లో అదే టైం అవుతుంది. అట్లా దేవుడు అనేక విషయాలు ఆయనకు సాయం చేస్తుంది. అంటే దేవుని ఒక ఆత్మ ఏం చేస్తుంది అంటే సాయం చేస్తుంది, విజ్ఞాపన కూడా చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత నెక్స్ట్ పాయింట్, 5th పాయింట్ ఏంటంటే ఆయన మన ఉత్తరవాది అంటే అడ్వకేట్ ఏం చేస్తాడు అని అంటే, ఒకవేళ మనం తప్పు చేసినాం అనుకో, లేకపోతే మనం తప్పు చేయలేదనుకో, వేరేవాడు తప్పు చేసి మన మీద నిందేస్తే ఈ అడ్వకేట్ అనేటోడు మన బదులు వాదిస్తాడు. లేదంటే నా క్లయింట్ తప్పు చేయలేడు, నా క్లయింట్ ఇక్కడ నిలబడితే ఈ తప్పు ఆయన మీద ఆపాదన జరిగిందని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే వాదిస్తాడు అనమాట. అట్లనే ఒక బిలీవర్ గురించి, ఒక విశ్వాస గురించి దేవుని ఒక ఆత్మ అడ్వకేట్గా ఉండి ఏం చేస్తాడంటే సైతాన్తో మాట్లాడుతుంటాడు, అటు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. అట్లా సైతాన్ పెట్టే ప్రాబ్లమ్స్ కోసం దేవునికి చెప్పి దేవునితో శిక్ష వేపిస్తూ ఉంటాడు. అంటే దేవుని ఒక ఆత్మ ఇంత డెప్త్గా మన జీవితంలో పనిచేస్తుంది, మనకు తెలియదు అది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ఒక ఆత్మ ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్, 6th పాయింట్ ఏంటంటే బలపరచువాడు. హల్లెలూయా. దేవుని ఒక ఆత్మ మనకి ఏం చేస్తాడంటే, జస్ట్ నువ్వు యేసు ప్రభువుని నమ్మినందుకు ఇవన్నీ జరుగుతాయి, జస్ట్ నువ్వు బాప్టిజం తీసుకున్నందుకు ఇవన్నీ నీ లోపల జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. బలపరచువాడు, అనేక విధాలుగా నువ్వు బలపరుస్తావు. నేను ఎప్పుడైనా బాధల్లో, వేదనలో, కష్టంలో నేను ఉన్నా అనుకోండి, వెంటనే దేవుని ఒక ఆత్మ వస్తుంది అండి. చల్లని చెమట రావటం, ఒళ్ళంతా పులికరించటం, తర్వాత ఒక స్వీట్ వాయిస్, ఓ నా ప్రియ కుమారుడా ఎందుకు ఇట్లా టెన్షన్ తీసుకుంటున్నావు, ఇదిగో నేను ఇది చేయబోతున్నాను. ఆ టెన్షన్, ఆ భారం, ఆ వేదన ఆన్ ద స్పాట్లో వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అట్లా ఎన్నోసార్లు అయింది. స్టార్టింగ్లో నాకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా జరుగుతుందిరా నాయన. తర్వాత వాక్యం విన్న కొద్ది అర్థమైంది ఏమిందంటే, అరే అది దేవుని ఒక ఆత్మ నన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను సేవలో వచ్చిన తొలి దినాల్లో నాకు పెద్దగా చెప్పేవాడు ఎవరు లేకుండే, కానీ నేను చేసుకుంటూ వెళ్ళిపోతుండే. ప్రతిదీ దేవుడు చెప్తూ ఉండేటోడు అనమాట, ఇట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా ఉండాలి. అవన్నీ జరగటం మొదలైంది అనమాట. హల్లెలూయా. అందుకే బయట ఉన్న సేవకులు డిఫరెంట్గా ఉంటారు, నేను డిఫరెంట్గా ఉంటాను. దేవుని ఒక ఆత్మ నువ్వు ఇలా ఉండద్దు, నువ్వు ఇట్లానే ఉండాలి, నువ్వు ఆ విశ్వాసత అట్లా ఎందుకన్నావు, నాకు నచ్చలే, నువ్వు ఇట్లా ఉండకూడదు. ఆ మాటల్లో కూడా గద్దింపు ఉండదు, చాలా స్వీట్గా మాట్లాడతాడు. ఇది ఏం చేస్తాం, దేవుని ఒక ఆత్మ అట్లా చెప్తుంది కదా అని చెప్పి నేనే చల్లబడిపోతాను. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఆయన ఏంది అంత డౌన్ అయిపోయిందని అనిపిస్తుంది, కానీ అక్కడ దేవుని ఒక ఆత్మ నన్ను ఒప్పిస్తూ ఉంటాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత నన్ను నిందించిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు, బ్రదర్ నేను ఏమో అనుకున్నాను, మీరు ఇలా ఉన్నారని నాకు తెలియదు బ్రదర్, మేము చాలా నేర్చుకున్నామని వాళ్ళు సాక్ష్యం చెప్తూ ఉంటారు. అప్పుడు అర్థమవుతుంది, అరే దేవుని ఒక ఆత్మ, ఓహో అందుకేనా దేవుని ఒక ఆత్మ ఈ విధంగా చెప్పిండు, ఓహో దీనికి ఈ రీజనా అని చెప్పి అర్థమవుతుంది. అంటే బలపరచువాడు. అలా అంటే మనం ఎంత అదృష్టవంతులమో, దేవుడు మన పట్ల ఎన్ని కార్యాలు చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 7th పాయింట్ ఏంటంటే మన పక్షంన నిలబడువాడు. మనని పరలోక రాజ్యం తీసుకుపోవటానికి, తర్వాత మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండటానికి
దేవుడు ఏం చేస్తాడు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన కొరకు రెడీగా ఉంటాడు. ఆయన హల్లెలూయా. రెడీ. నువ్వు అన్య భాషలు మాట్లాడదాం అని అనగానే సార్ రీకాంతల రిబాందేలి రియాలధర స్టార్ట్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఆపేయాలనగానే కథం ఆగిపోతుంది. హల్లెలూయా. అంత అంత రెడీగా ఉంటాడు. కొంతమందికి ఎట్లుంటారంటే అన్య భాషలు మాట్లాడాలి అంటే స్నానం చేసుకోవాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, ఉపవాసం ఉండాలి. అదంతా అవసరం లేదు. నువ్వు మాట్లాడాలనుకుంటే నీకు వచ్చేస్తుంది. అట్లనే ప్రవచనం చెప్పాలి అనుకుంటే కూడా నీకు నువ్వు స్టార్ట్ చేస్తే విశ్వాసంతో ప్రవచనం వస్తూనే ఉంటుంది. దర్శనం కూడా నేను చూడాలి అని అనుకుంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన పక్షంన నిలబడువాడు. హల్లెలూయా. మరి ఇవన్నీ ఉన్నాయి బ్రదర్, నా లోపల అవుతలేదు అని అంటే, నువ్వు నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ఛాన్స్ ఇవ్వకుండా నీ మైండే ఉపయోగిస్తున్నావు. నీకు నువ్వే అనుకుంటున్నావు నా వల్ల ఏమవుతుంది, నాకు చేస్తాడో చేయడో, నా పరిస్థితి ఎప్పుడు ఇంతే. మరి అట్లా అన్నప్పుడు దేవుడు తన ఆత్మను ఎందుకు ఇచ్చిండు? పాత నిబంధనలు మనం చూస్తే దేవుని ఒక ఆత్మ వచ్చి వెళ్ళిపోతుండే. కానీ కొత్త నిబంధనలు ఏమైందంటే ఫుల్గా నీ మీదకి వచ్చాడు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఏముంటుంది అంటే, ఇప్పుడు బ్యాప్టిజం తీసుకురు బ్రదర్, పలానా వ్యక్తి మందు తాగిండు, లేకపోతే పలానా వ్యక్తి వ్యభిచారం చేసిండు, లేకపోతే ఇంకో ఏదో చేసిండు, వారి లోపలికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడా? వెళ్ళిపోవడా? హల్లెలూయా. దేవుడు వెళ్ళిపోడు. మనం అనుకుంటే ఏంది అని అంటే వెళ్ళిపోతాడు అంతే, కానీ వెళ్ళిపోడు. ఆయన అట్లనే ఉంటాడు మనలో. నువ్వు పాపాలు చేసినా కానీ ఆయన అట్లనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ నీ పట్ల అట్లాంటిది అన్నమాట. చాలామంది నమ్మరు. ఒకవేళ నిజంగానే నువ్వు పాపాలు చేస్తేనే దేవుని ఒక ఆత్మ నిన్ను వదిలి వెళ్ళిపోతుంది అనే మాట నిజమే అయితే నువ్వు ఎప్పుడో చచ్చిపోవాలా. మరి సైతాన్ ఒక దెబ్బకే నువ్వు ఎగిరిపోవాలా. నువ్వు మళ్ళా పాపంలో పడిపోయి మళ్ళా చర్చికి ఎందుకు రాగలుగుతున్నావు? నువ్వు ప్రభువా నేను పాపిని అని నువ్వు ఎందుకు ఒప్పుకోగలుగుతున్నావు? నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నేను ఒప్పిస్తాడు. నువ్వు పాపి చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది రూట్ కాదు. ఒక లోపల నుంచి ఒక గద్దింపు వస్తుంటుంది. అది మన అంతరాత్మ అనుకుంటాం, కాదు, దేవుని ఒక ఆత్మ. హల్లెలూయా. మన అంతరాత్మ కూడా మాట్లాడుతుంది, దేవుని ఒక ఆత్మ కూడా మాట్లాడుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవాలంటే, మనం పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేసే కొద్దీ దానికి ఉన్న డిఫరెన్స్ అర్థమవుతుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారులారా, మన పరిశుద్ధాత్మ దేవుడు మనల్లో ఉన్నాడు అని చెప్పి నువ్వు నమ్మినప్పుడు నీకు అనేక విషయాలు అర్థమవుతాయి. నువ్వు జస్ట్ పనుకొని పరిశుద్ధాత్మ దేవా నువ్వు ఒకసారి నాతో కళలో మాట్లాడు, నాకు పరలోకం చూడాలనిపిస్తుంది, నాకు ఏలియాని చూడాలనిపిస్తుంది, అబ్రహాంని చూడాలనిపిస్తుంది, ప్రభా నాకు చూపి అంటే నువ్వు రెగ్యులర్గా ప్రార్థన చేయి, నీకు పరలోకపు దర్శనాలు వస్తాయి. నా భవిష్యత్తు ఎట్లుంటుందో నాకు చూపించు కళలో అంటే భవిష్యత్తులో ఏమవుతుందో ఏమవుతుందో నీ పిల్లలు ఏమవుతుందో నీకు చూపిస్తాడు. అంటే అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మనకు ఉండి కూడా మనం హోప్లెస్ లాగా తిరుగుతున్నాం. కారణం ఏంటంటే విశ్వాసం లేదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇప్పుడైనా మీరు మీ కళ్ళు ఓపెన్ చేసుకొని, నాకు ఎవ్వరు లేకపోయినా దేవుని ఒక ఆత్మ ఉన్నాడు, నాకు అన్ని విధాలుగా సాయం చేస్తాడు, నన్ను బలపరుస్తాడు, నాకు ఆలోచన ఇస్తాడు, నన్ను ఆదరిస్తాడు అని మనం కానీ అనుకుంటే ఆయన రియల్గా వర్క్ చేస్తూనే ఉంటాడు. నీకు లిటరల్లీ అర్థమవుతుంది. నీతో పాటు ఒక పర్సన్ ఉన్నాడు అని నీకు అర్థమైపోతుంది, తెలుస్తుంది. ఒక మనిషి ఉన్నప్పుడు ప్రజెన్స్ ఎట్లుంటుందో సేమ్ దేవుని ఒక ఆత్మ మనతో ఉన్నప్పుడు ఆ ప్రజెన్స్, ఆ ధైర్యము అనేది వస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ విషయం, ఈ సబ్జెక్ట్ నీకు అర్థమైతే నువ్వు అడవిలో కూడా బ్రతకచ్చు, నరహంతకుల దగ్గర కూడా నువ్వు బ్రతకచ్చు, వాళ్ళని నువ్వు మార్చేయచ్చు. నువ్వు బాగా ప్రార్థనలో ఉంటే నాలో దేవుని ఒక ఆత్మ ఉంది, వాడేం చేస్తాడు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మాటలు వాళ్ళ బుల్లెట్లలాగా దాకి వాళ్ళ లోపల ఉన్న పాపం అంతా పోయి వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు. చాలామంది సౌత్ ఆఫ్రికన్స్ మనిషిని తినేసేటోళ్ళు, అమెరికన్స్ పోయి వాళ్ళకి సువార్త చెప్పి కొంతమంది చనిపోయారు, కొంతమంది సువార్త చెప్తే వాళ్ళు మారిపోయి ఇప్పుడు ఆఫ్రికన్స్ వాళ్ళు సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా దేవుని ఒక ఆత్మ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మీరు జస్ట్ ప్రభా నాకు దర్శనం చూపి ప్రభా అనగానే ఒక దర్శనం వస్తుంది, అక్కడ ఏం జరగబోతుందని నీకు తెలుస్తుంది. ఎట్లా? దేవుని ఒక ఆత్మ నీకు చెప్తుంది.
అంతకుముందు మనం ఒకసారి సంఘంలో ఒకరి గురించి ఒకరు ప్రవచనం చెప్పాలి అని చెప్పి నేను చెప్పినప్పుడు మరి చాలామంది దాదాపుగా 95% కరెక్ట్గా చెప్పారు. వాళ్ళ గురించి వీళ్ళు చెప్పారు, వీళ్ళ గురించి వాళ్ళు చెప్పారు. ఎట్లా? నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అందరి లోపల ఉంటాడు. భాషలు మాట్లాడాలి అంటే పెద్ద టెక్నిక్ కాదు. మన కాన్ఫరెన్స్లో చాలామంది భాషలు మాట్లాడతారు. ఎందుకు భాషలు మాట్లాడతారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుల్లో 9 వరాలు ఉన్నాయి, అందులో అన్య భాషలు ఒక వరం. నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా అన్య భాషలు మాట్లాడచ్చు, నువ్వు కూడా ప్రవచనం చెప్పచ్చు, నువ్వు కూడా దర్శనం చూడొచ్చు, నువ్వు కూడా స్వస్థపరచవచ్చు. కాబట్టి ఆ దేవుని పరిశుద్ధాత్మని మనం ఏం చేయాలంటే మనం రోజు ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్ చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆ వ్యక్తితో మంచిగా మాట్లాడాలి. మంచిగా మాట్లాడిన కొద్దీ ఆ వ్యక్తి ఏమవుతాడు, మనకు దోస్త్ అయిపోతాడు. హల్లెలూయా. అట్లనే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మీరు చెప్పాలా, పరిశుద్ధాత్మ దేవ గుడ్ మార్నింగ్, పరిశుద్ధాత్మ దేవ గుడ్ ఈవినింగ్, ఐ లవ్ యూ పరిశుద్ధాత్మ దేవుడా, నాకు ఈరోజు ఆహారం ఇచ్చినందుకు వందనాలు. పడుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవ నేను పడుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు నాకు తోడే ఉండవు, నువ్వు నాలో ఉన్నావని నాకు రుజువుపరచు అంటే కూడా దేవుడు రుజువుపరుస్తాడు. హల్లెలూయా. నేను మొన్న ఒకసారి తణుకులో మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఒక అన్నగారు ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మ గురించి చాలా డీప్గా సబ్జెక్ట్ చెప్పి అసలు పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడు, ఎలా పనిచేస్తాడు, ఉన్నాడా లేదా అని చెప్పి చూపిస్తా అని చెప్పి ఒక బోర్డు మీద హోలీ స్పిరిట్ ఫైర్ అనే ఒక వర్డ్ రాసిండు. రాసి ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు మీకు దమ్ము ఉంటే ఆ బోర్డు మీరు టచ్ చేయండి అన్నాడు. మేము ఒక 30-35 మంది ఉన్నాం. ఇట్లా ఎవరైనా టచ్ చేయంగానే ఎవరో సూదితో పొడిచినట్టు దన్నాన్ని పడిపోతారు వాళ్ళు. దాదాపుగా 30 మంది పడిపోయారు, 32 మంది పడిపోయారు. ఈయన ఫస్ట్ ఏం చెప్పిండంటే అసలు జస్ట్ యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు లేకపోతే అసలు యేసు ప్రభు లేని యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళు ఫస్ట్ టచ్ చేయండి అన్నాడు. చాలామంది పడిపోయారు. ఒక ఆయన అయితే టచ్ చేస్తే దాదాపు ఒక 3-4 ఫీట్ల అవతల పడ్డాడు. ఏదో బోర్డు మీద ఆయన హోలీ స్పిరిట్ ఫైర్ అని రాసి ప్రేయర్ చేసిండు. పరిశుద్ధాత్మ దేవ ఈ బోర్డు మీద హోలీ స్పిరిట్ ఫైర్ అని నేను రాశాను, వీళ్ళందరూ టచ్ చేస్తున్నారు, వీళ్ళు నీ దగ్గరికి రాకుండా నువ్వు చూడు అని యేసు నామములో ప్రార్థిస్తున్నానని చెప్పి విశ్వాసంతో ఆయన ప్రేయర్ చేసిండు. అంతే. నేను కూడా టచ్ చేసిన, నేను పడుకోలేదు. ఒక 2-3 పడలేదు. ఎందుకు పడలేదు అంటే నేను ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవునితో నేను ఆల్రెడీ ఉన్నా, నేను చాలా డీప్లో ఉన్నా కాబట్టి నాకు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం కాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన నాకేం కాదు అని చెప్పి అలా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్లో ఉన్నా. నేను దేవుని ఒక ఆత్మ నా మీదకి వస్తే ఎట్లుంటే అవన్నీ తెలుసు, కానీ వేరొకటి తెలియదు. హల్లెలూయా. దాని తర్వాత ఆయన ఏం చేసినాడంటే ఇంకొకటి చేసాడు. ఏమని చేసిండంటే ఒక తాడు పెట్టిండు అనమాట. తాడు పెట్టి ఆ తాడుకి ప్రేయర్ చేసి ఈ తాడు ఎవరైనా దాటండి అని చెప్పాడు. ఎంతమంది ఆ తాడు దగ్గరకు వచ్చి వాళ్ళు అడ్డం పడిపోతున్నారు. హల్లెలూయా. వాళ్ళకి అడిగిండు నువ్వు ఎందుకు అడ్డం పడిపోతున్నావు అంటే ఆ తాడు దగ్గరకు రాగానే ఏదో ఒక పెద్ద లైట్ కనిపిస్తుంది బ్రదర్, తర్వాత నాకు ఏమైందో తెలుస్తలేదు అన్నాడు. హల్లెలూయా. అంటే ఈ సామర్థ్యత ఆయనకి ఎట్లా పెరిగింది, ఆయన ప్రేయర్ చేస్తే అట్లా ఇట్లా జరిగింది అని అంటే బైబిల్ బాగా రీడ్ చేయటం వల్ల, బైబిల్ చదవటం వల్ల మనలో ఉన్న పరిశుద్ధాత్మ సామర్థ్యత సెన్స్ అనేది పెరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు హ్యాపీగా ఉండాలంటే మనం యేసు ప్రభుని మహిమపరచాలి. యేసు ప్రభు చెప్పిన మాటలు మనం వినాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. నీకున్న అప్పులు కావచ్చు, నీకు ఏ సమస్య అయినా నీలో ఉన్న పరిశుద్ధాత్మని నీకు హెల్ప్ చేస్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. గొప్ప గొప్ప దర్శనం, గొప్ప వరం, గొప్ప మర్మం ఇది. ఇది ఒక్కటి కానీ మీకు దాన్ని అర్థమైతే మీరు ఎప్పుడు కూడా టెన్షన్ పడరు, దేనికోసం కూడా టెన్షన్ పడరు. ప్రతిదీ దేవుని ఒక ఆత్మ మీద మీరు డిపెండ్ అవుతారు. ప్రతిదీ దేవుని ఒక ఆత్మతో తెలుసుకుంటారు, దాని ప్రకారం మీరు మూవ్ అవుతారు. దర్శనం చూడాలన్నా, ప్రవచనం చెప్పాలన్నా, లేకపోతే ఏదైనా విషయం తెలుసుకోవాలన్నా, లేకపోతే ఏమన్నా ఫర్దర్గా కొత్త
అడుగు వేయాలన్నా జస్ట్ హోలీ స్పిరిట్ లీడింగ్ తీసుకుంటే అయిపోతుంది. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. నేను చెప్పిన వాక్యం మీకు ఏమర్థమైంది? నేను చెప్పిన దాంట్లో మన డౌట్ ఉంటే అడగండి. తర్వాత మనం ప్రేయర్ చేసుకొని ప్రేయర్ ముగించుకుందాం. మరి ఈ దినము పరిశుద్ధాత్మ దేవుని కోసము మరి మీరు మాకు ఏర్పరిచారు. పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసి లోపల చేసే కార్యములు ఏవి అని హెడ్డింగ్ రాసుకోమని చెప్పారు. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో ఆదరణకర్త అనగా అరకలేక అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిలో ఉండి ఎలా పనిచేస్తుందో, ఎలాగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని ఆదరిస్తున్నారు. ఆదరణకర్తగా అపోస్తల కార్యములు 30వ వచనంలో రాయబడి ఉన్నదని చెప్పారు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆపద సమయంలో, కష్ట సమయంలో మనకు ఒక ఆదరణగా, ఆదరించేవారుగా, మనం భయపడిన సమయంలో ఒక ఆదరించేవారుగా నేనున్నాను అని, అలాగనే ఆపద సమయంలో ఒక ఆలోచన కర్తగా వచ్చి యెషయా 11:2 చెప్పినటువంటి మాట, ఆలోచన కర్త. దేవుడు ఒక ఆపదల్లో ఉన్నప్పుడు, ఒక సమస్యలో ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మూడోది సహాయకుడు. అతను సహాయము చెయ్యటానికి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఒక విశ్వాస లోపల ఉండి కార్యాలు చేస్తూ ఉంటారు. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటారో ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. సహాయకుడు లేదా హెల్పర్, హెల్ప్ చేసే, మనకు హెల్ప్ చేసే, మన సమయాన్ని బట్టి, మనకు మరి మన పరిస్థితులను బట్టి మనకు సహాయం చేసే దేవుడు. కీర్తన 54:4. అయితే విజ్ఞాపన కర్త. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరి దేవుని ఎదురు నుండి పొందుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మనకు ఒక సహాయక కర్తగా ఉంటారు అని మరి చెప్పారు.